రాగి మురుకులు తయారీ విధానం చూద్దాం. చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఇగో ఉట్టిగానే ఇరిగిపోతున్నాయి చూడు ఏడియాడికి. ఇగో హోల్ కూడా చూడండి, ఇది కనబడుతుందా? హోల్ కూడా ఎంత మంచిగా వచ్చింది. ఈ తయారీ విధానం చూద్దాం. చాలా హెల్దీ కదండి. ఈవినింగ్ టైము మనం స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, పిల్లలకు స్నాక్స్గా పెట్టియచ్చు. ఈ హెల్దీ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అండి. హెల్దీగా ఈరోజు రాగి మురుకులు చేసుకుందామని ఒక కప్పు రాగి పిండి తీసుకుంటున్నాండి. ఇది జల్లించుకుందాము. క్లే పిండి అయినా జల్లించుకోవాలండి, జల్లించుకుంటేనే మంచిది. ఇది తీసేస్తాము. ఒక కప్పు బియ్యం పిండి, అరకప్పు మినుములు, ఇవి వేయించుకుందాం. వేయించి మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవి దోరగా వేయించుకుందాం. ఈ మంచి వాసన వచ్చేదాకా వేయించుకున్నానండి. కొంచెం కలర్ కూడా మారింది. ఇప్పుడు వేరే గిన్నెలకు తీసుకుందాం. ఇవి చల్లగా అయినాక మిక్సీ పట్టుకుందాం. ఫ్యాన్ కింద పెట్టి చల్లగా చేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ఇది కూడా పావుదక్క కప్పు మినప్పిండి అయింది. ఇప్పుడు రుచికి సరిపడా ఒక స్పూను కారం వేసుకుంటున్నా నేను. ఒక స్పూను ఉప్పు, లేదా మీరు రుచికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఒక టీ స్పూను జీలకర్ర, ఒక స్పూను ఓమా, చిటికెడు పసుపు, నువ్వులు 2 స్పూన్లు నువ్వులు. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలుపుకుందాం. వేడి చేసుకున్న ఒక గరిటెడు నూనె వేసుకోవాలి. మీరు కూడా ఇట్లనే చేయి పెట్టేసారు, ఎందుకంటే నాకంటే అనుభవం ఉంది కనుక ముందు పిండి ఇట్లా నూకి పెడుతున్న చెయ్యి. స్పూన్ తోటే కలుపుకోవాలి మీరు. పిండి కొంచెం ఇట్లా నూనె వేసినాం కదా, ఇట్లా కొంచెం నలిపినట్టుగా అనుకుంటా పిసకాలి. ఇప్పుడు అంతా మంచిగా కలిసిపోయింది కదా. ఇట్లా వచ్చేదాక నూనె పోసుకోవాలి. నూనె ఎడిగిపోతుందండి, ఇండ్లు వేసింది కూడా ఆయిల్ ఏం పట్టది. ఇప్పుడు కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటా, కొన్ని నీళ్ళు వేసుకుంటా చూసుకుంటా పిండి తడుపుకోవాలి. ఇట్లనే పిసికి ముద్ద అంతా ఒక దగ్గరికి చేసుకుందాం. పిండి అంతా ముద్దగా చేసుకున్నా కదా. ఇప్పుడు ఉప్పు కారం ఉందా లేదా కొంచెం పిండి తీసుకొని చూసుకోవాలి.
నాకు కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొన్ని నీళ్ళల్లో వేసుకుంటా. ఉప్పు ఇట్లా ఏమైనా తక్కువ ఉంటే ఉప్పుకున్నదంటేనేమో వేసాలనే చూసుకోవచ్చు. ఇట్లా ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఈజీగా తిరగాలంటే ఇట్లా ఈ తిరుగుట్లల్లో ఇట్లా కొంచెం నూనె వేసుకోవాలి, హల్కగా తిరుగుతుంది. నేను ఈ 3 రంధ్రాలది బిల్ల వేసుకుంటున్నా. నీకే స్నాక్స్ చేసి ఇమ్మన్నావు కదా, చేస్తున్నా. ఇట్లా మనకి ఎంత కావాలో అంత పిండి తీసుకొని ఈ మురుకుల గిద్దలు పెట్టుకొని, మేమైతే మురుకుల పావు అంటామండి ఇది. ఇట్లా పెట్టుకొని బిగించుకోవాలి. ఇట్లా ఒక వైట్ క్లాత్ అయినా ఏదైనా పిండి తీసేసుకొని ఇప్పుడు ఈ క్లాత్ మీద ఈ మురుకులు ఇట్లా చిన్న చిన్నగా వేసుకోవాలి. అన్నిట్లో ఒత్తుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకొని నూనెలో వేయించుకుందాం. ఇప్పుడు నూనె వేడైందో లేదో చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోవాలి. అట్లా లేచింది కదా, వేడైనట్టు. ఇప్పుడు మనం ఈ మురుకులు ఇట్లా చేతి మీదకి ఇట్లా తీసుకొని నూనెలో వేసుకోవాలి. నూనె వేడైంది కదా, ఇప్పుడు తీసుకున్న మురుకులు ఒక్కొక్కటిగా వేసుకోవాలి నూనెలో. ఇప్పుడు ఒకవైపు కాలినాక ఇంకొక వైపు తిరిగేసుకోవాలి. ఈ కాలని అని ఎట్లా తెలుస్తుంది అని అంటే, ఇవి నల్లగానే ఉంటాయి కాబట్టి తెలియదు కాబట్టి ఈ నురుగు అంతా పోయినాక మనము తీసేసుకోవాలి. అప్పుడు క్రిస్పీగా కాలని అని అర్థం. ఇప్పుడు తిరిగేసుకుంటా మంచిగా ఇవి మంచిగా నూనెలో వేయించుకున్నా. ఇట్లా నురుగ మొత్తం పోయినాక తీసేసుకోవాలి. ఇది ఈ రాగి పిండికి కలర్ ఇది తేయించినా ఇదే కలర్ కనబడుతుంది కాబట్టి ఇట్లా చూసేసుకొని తీసుకోవాలి. స్టెయినర్లోకి తీసేసుకుంటున్నా. ఎక్స్ట్రా ఏమైనా నూనె ఉంటే ఇలా కడిచిపోతుంది కిందికి. ఇవి కూడా రెండో వైపు తిరిగేసుకున్నాం. ఇప్పుడు ఇవి కూడా వేగినాయి కదా, ఇవి కూడా గిన్నెలకు తీసేసుకుందాం. అన్నీ కూడా ఇట్లనే వేసి ఎంచుకోవాలి.
ఈ లాస్ట్ బ్యాచ్ అండి. ఈ హెల్దీ కదండి, బయట నుంచి తెచ్చుకొని తినే బదులు ఇట్లా టైం ఉంటే ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి. రాగులల్లో కాల్షియము, ఐరను, ఇంకెన్నో పోషక విలువలు ఉన్నాయి కదండి. ఇవి ఒకసారి ట్రై చేసి చూడండి. సాయంత్రం టీ టైంలో ఎప్పుడో ఒకసారి పిల్లలకు లంచ్ బాక్సులను స్నాక్స్గా పెట్టియచ్చు. ఇవి కూడా రెడీ అయిపోయినాయండి, తీసేసుకుందాము నూనెలోకి వెళ్ళి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీలు మేము చేసి చూపిస్తామండి, మీరు మాకు సపోర్ట్ చేయండి.